హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు rktutorial. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారము, అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి చాలా ముఖ్యమైన సమాచారము, అందరికీ ఉపయోగపడే సమాచారం అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, వీటిని గ్యాదర్ చేయడానికైతే చాలా టైం అయితే పడుతుందండి. సో అందుకోసం అని చెప్పేసి చివరి వరకు చూడండి వీడియోని. మీకు అవసరమయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తప్పకుండా చిన్న లైక్ చేయడం ద్వారా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? పూర్తి వివరాలకు వెళ్ళే ముందు మనకి ఇక్కడ ముఖ్యంగా గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. గ్రూప్ 4కి కొత్త సర్వీస్ రూల్స్ని తీసుకురావడం అయితే జరిగింది. ఏంటవి? నెక్స్ట్, టెట్కి ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్హత మార్కులు తగ్గించాలి ఏపీలో అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయండి. వన్ బై వన్ అన్నీ కూడా చూసేద్దాము. ముందుగా రీలెవెల్ బై అకాడమీ యొక్క మంచి అప్డేట్ అయితే ఉందండి. ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా వెయిట్ చేస్తున్నారో వారికి సువర్ణ అవకాశము. సో ఆ వివరాలు చూసిన తర్వాత కంప్లీట్గా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ రీలెవెల్ బై అకాడమీ. భారతదేశంలో సిఎంఐ సర్వే ప్రకారము 5.3 crores మెంబర్స్ అయితే నిరుద్యోగులుగా ఉండడం అయితే మనమైతే ఈ సర్వే ప్రకారం చూడవచ్చు. దీనికి చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయండి. ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కావచ్చు. సో మరి ఉమెన్స్కి అయితే ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుందండి. సో ఉమెన్స్కి పెద్ద ప్రాబ్లంగా మారింది. సో మరి దీనికి కారణాలు ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఉమెన్స్, ఇంకా చాలా కారణాలసే మనము చూడవచ్చు. మరి ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాము ఏంటి అని చూసినట్లయితే, సో ఫ్రెండ్స్, చాలామందికి రీలెవెల్ బై అకాడమీలో చిన్న టెస్ట్ రాయడం ద్వారా మరి హౌస్ వైఫ్స్కి కావచ్చు, ఉమెన్స్కి కావచ్చు, చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. చిన్న టెస్ట్ రాసి మీ యొక్క జాబ్ అయితే సెక్యూర్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ రీలెవెల్ బై అకాడమీ ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. సో స్వాతి రాణి కావచ్చు. సో వీరు రీలెవెల్ బై అకాడమీలో 822 స్కోర్ అయితే చేయడం జరిగిందండి. సో వీరికి మంచి జాబ్ అయితే రావడం అయితే జరిగింది గ్రీడీ గేమ్స్లో. నెక్స్ట్, నిషా గుప్తా కావచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎట్ డైమండ్స్ ఆన్ కాల్ అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, ఇదే విధంగా చాలామంది అభ్యర్థులు అయితే రీలెవెల్ బై అకాడమీ ద్వారా లబ్ధి పొందారు. సో ₹1 కూడా మీరు పే చేయవలసిన లేదు. ఫ్రీగా టెస్ట్ రాయండి. కేవలం 500 స్కోర్ చేస్తే సరిపోతుంది. ఎవరైతే మరి టెస్ట్ రాస్తారో వారికి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. లైక్ వాచెస్, ఐవాచెస్, మ్యాక్ బుక్స్, ఐఫోన్స్ ఎక్సెట్రా. ఓకేనా? సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ముందుగా చూసినట్లయితే Group 4. సో ఇక్కడ చూద్దాము, మనకు క్లియర్గా ఇచ్చారు. తెలంగాణకు సంబంధించిందండి. ముందుగా Group 4 ఉద్యోగాలన్నిటికీ ఒకే నోటిఫికేషన్. 9,618 ఖాళీల గుర్తింపు. సీఎం ఆమోదానికి దస్త్రమంటూ తెలుస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,618 Group 4 పోస్టులకు ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము యోచిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపినట్లుగా తెలుస్తుంది. Group 4 క్రింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్టులు, అకౌంటెంట్లు, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. మరి అన్నీ కూడా జిల్లా శాఖాధిపతుల కార్యాలయాల్లో క్రింది స్థాయిలో ఈ పోస్టులు చాలా ఖాళీగా ఉండడం వల్ల పరిపాలనాపరమైన సమస్యలు ఏర్పడుతున్నందున వీటిని త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరి సీఎం నిర్ణయం మేరకు నోటిఫికేషన్పై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ Group 4 పోస్టులపై భర్తీపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. మరి దీర్ఘకాలం తర్వాత Group 1 పోస్టుల భర్తీ అవుతున్నందున వాటికి సంబంధించిన విద్యార్హతలు, ఇతర అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక సంస్థల నుంచి కూడా సలహాలు తీసుకున్నారు. వీటన్నిటిని క్రోడీకరించి దస్త్రంగా రూపొందిస్తామని సీఎం ఆమోదం తెలపడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. చాలామంది దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా భారీ నోటిఫికేషన్ కాబోతుంది ఇది తెలంగాణలో. ఓకే, చూద్దాం మరి. సో నెక్స్ట్ చూసినట్లయితే 15 వర్సిటీల్లో ఉమ్మడి నియామకాలంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. 15 వర్సిటీల్లో ఇక్కడ చూడండి, 15 విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామకాలు, బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు. ఆరోగ్య,
వెటర్నరీ వర్సిటీలు తప్ప మిగిలిన అన్నిటికీ కూడా ఇవే బోర్డు అంటూ తెలుస్తుందండి. రాష్ట్రంలో మొత్తం 15 విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రభుత్వము ఉమ్మడి బోర్డును నియమించింది. మరి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. మరి ఉమ్మడి బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఏప్రిల్ 12న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల విద్యాశాఖ పంపిన ప్రతిపాదనల దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ 2 రోజుల క్రితం సంతకం చేయడం అయితే మనము చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే దీంట్లో చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో అన్ని యూనివర్సిటీలో మొత్తం 15 యూనివర్సిటీల్లో 2774 బోధనేతర నెక్స్ట్ బోధనా సిబ్బందిలో 2000 మొత్తము 4000కు పైగా ఖాళీలు ఉండడం అయితే ఇక్కడ చూడవచ్చు. మొత్తం 4794 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 1000 ఖాళీలు జూనియర్ అసిస్టెంటే ఉన్నాయండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ చూసినట్లయితే టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్హత మార్కులు తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ న్యూస్ అండి ఇది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో డిగ్రీ అర్హత మార్కులు తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాల సమస్యల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. టెట్ పరీక్ష రాయబోయే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిగ్రీలో 45% మార్కులు ఉండాలనే నిబంధన వేలాది అభ్యర్థుల పాలిట శాపంగా మారిందన్నారు. మరి బీఈడీ రాయడానికి 40% మార్కులు పెంచడంతో చాలామంది బీఈడీ చదివారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏమవుతుందో అధికారులు చెప్పాలని చెప్పేసి ఇక్కడైతే ప్రభుత్వాన్ని చెప్పడం అయితే జరిగింది. అయితే డిగ్రీలో 40% మార్కులు పొందిన ఎస్సీ ఎస్టీ బీసీలకు టెట్ అర్హత పరీక్ష రాయడానికి అవకాశం కల్పించాలని ఆయన ఈ సందర్భంగా కోరడము జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఐడిబిఐలో 226 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ముంబైలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు 226 అండి. గ్రేడ్ బి మేనేజర్లు 82, అసిస్టెంట్ మేనేజర్లు 111, గ్రేడ్ డి డిప్యూటీ జనరల్ మేనేజర్లు 82. సో విభాగాలు వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్యాంకింగ్, నెక్స్ట్ ఎమర్జింగ్ పేమెంట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఈ విభాగాల్లో అయితే మనకు ఉన్నాయండి. అర్హత పోస్టులను అనుసరించి 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ చేసిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపట్టే అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు మనము. ఫీజు వచ్చేసి 1000 రూపాయలండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 200 రూపాయలు మాత్రమే. దరఖాస్తు జూన్ 25 నుంచి స్టార్ట్ అవుతుందండి, జూలై 10 వరకు ఉంటుంది. మరి అఫీషియల్ వెబ్సైట్లో చూడండి ఫ్రెండ్స్, www.idbibank.in. నెక్స్ట్ బీఆర్ఓలో 1100కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. బీఆర్ఓలో భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీలు 1178. మల్టీ స్కిల్ వర్కర్స్ 147, మల్టీ స్కిల్ వర్కర్ నర్సింగ్ అసిస్టెంట్ 155, స్టోర్ కీపర్ వచ్చేసి 177 ఉన్నాయి. అర్హత పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత అయితే ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి. దరఖాస్తు చివరి తేదీ మల్టీ స్కిల్ పర్సన్స్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు జూలై 22, స్టోర్ కీపర్ టెక్నికల్ మల్టీ స్కిల్ వర్కర్ డ్రైవర్ అండ్ ఇంజిన్ స్టాటిక్ పోస్టులకు జూలై 11 అంటూ తెలుస్తుందండి. సో మరి www.bro.gov.in వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. బెల్లో 39 ప్రాజెక్ట్ ఇంజనీర్లకు గాను నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగిందండి. సో ఇవి ఎక్కడున్నాయంటే పంజాబు, అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీస్ కూడా 50,000 వరకు అయితే మనకు ఉండడము చూడవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఏపీ నుంచి మరొక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. టెట్ ఉంటేనే బోధన, ప్రైవేట్ ఎయిడెడ్ అందరికీ కూడా తప్పనిసరి. సో ప్రైవేట్లో టెట్ అర్హులు తక్కువే, వారంతా ఇప్పుడు పొందాలని ఆదేశాలు జారీ. అంటే ఈవెన్ ప్రైవేట్ పాఠశాలలో చెప్పేటువంటి టీచర్స్ కూడా కంపల్సరిగా టెట్ అనేది ఉండాలి అంటూ ఇక్కడ పేర్కొన్నారు. ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించడం తప్పనిసరి అని ప్రభుత్వము స్పష్టం చేసింది. టెట్ అర్హత లేని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించాలని స్పష్టం చేసింది.
నెక్స్ట్ ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ గారు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇందుకు అనుగుణంగా జిల్లాల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకు టెట్తో పాటు బీఈడీ లేదా డిఈడి కూడా తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా టెట్ అయితే క్వాలిఫై ఉండాలి. బీఈడీ కానీ డిఈడి కానీ కంపల్సరిగా ఉండాలి. ఏదో పీజీ డిగ్రీ ఉండి చేస్తామంటే కుదరదు అంటూ ఇక్కడ స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాస్ చేయడం అయితే జరగడము మనము చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే Group-4కు కొత్త సర్వీస్ రూల్స్ అండి. నూతన జోనల్ విధానం ఆధారంగా నిబంధనల రూపకల్పన, కసరత్తు మొదలుపెట్టిన అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానికతకు ప్రాధాన్యత, పదోన్నతులకు కీలకము, 4-5 రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా తెలియజేశారు. చూడండి, ఇక్కడ Group-4కు కొత్త సర్వీస్ రూల్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. మొత్తం 9,600 ఉద్యోగాలు ఉన్నాయి కదా తెలంగాణలో, వాటన్నిటికి వర్తిస్తాయి. Group-4 కొలువులకు కొత్త సర్వీస్ నిబంధనలు రూపొందిస్తుంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సర్వీస్ రూల్స్లో మార్పులు చేయనుంది. ఇదివరకు 80:20 నిష్పత్తిలో స్థానిక జనరల్ కేటగిరీలో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 అంటే స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% నిష్పత్తిలో అయితే రిజర్వేషన్ ప్రకారం చేపట్టనుంది. ఈ క్రమంలో సర్వీస్ నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగులు పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు కొత్త ఆధారం కానున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,000కు పైబడిన Group-4 ఉద్యోగాలకు TSPSC ద్వారా ఒకే దఫాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అన్ని శాఖల్లో కూడా ఒకేసారి. Group-4 కేటగిరీలో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకేసారి నియామకాలు చేపట్టడంతో ఉమ్మడి అంశాలకు తగ్గట్లుగా సర్వీస్ నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నియామకాల సమయంలో సాధారణ నిబంధనలు అన్ని శాఖలకు ఒకే విధంగా ఉండనున్నగా శాఖల వారీగా నియామకాలు పూర్తయి మరి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడము జరిగింది. ఓకేనా. మరి ఆల్రెడీ ఫైల్ అయితే సీఎం దగ్గరికి వెళ్ళిందండి 9,600 ఉద్యోగాలకు సంబంధించి. సో యాక్సెప్టెన్స్ ఫైల్, సో దానిపైన సంతకం చేస్తే మనకు నోటిఫికేషన్లు అన్నీ కూడా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.